యొక్క అభివృద్ధి లక్ష్యంగా పని చేయాలి అని నేను బయలుదేరిన. కానీ ఈ 4 రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్న చర్చలు తండ్రి కొడుకు అల్లుడు కలిసి అక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రభుత్వం మీద చేస్తున్న దాడులను చూసిన తర్వాత మీ ద్వారా ఈ లండన్ గడ్డ మీద నుంచి గ్రేట్ బ్రిటన్ నుంచి పిల్లా రంగా చార్లెస్ సోమరాజులను హెచ్చరించాలని మీ ముందు నుంచి ఈ వేదిక నుంచి కొన్ని రాజకీయపరమైన అంశాలు పరిపాలన పరమైన విధానాలను ఇక్కడి నుంచి మాట్లాడదలుచుకున్న మిత్రుల తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలోనే కాదు హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన నగరం. ఈ నగర అభివృద్ధిలో ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు హైదరాబాదు సరిహద్దుల్లో BHCL, BDL, డైనమిక్ లిమిటెడ్, IDPL ఇట్లాంటి ఎన్నో సంస్థల్ని అక్కడ నెలకొల్పడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ నగరానికి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత మన దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసిన రాజీవ్ గాంధీ, ఆ తర్వాత సంక్షేమానికి ఆరాధ్య దైవమైన నందమూరి తారక అక్కడ నిర్మించిన మహానగరంలో ఈరోజు ఐటీ రంగమైన, ఫార్మా రంగమైన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగమైన, డిఫెన్స్ రంగమైన ఏ రంగం వేసినా ఆనాటి నాయకులు ఏర్పాటు చేసిన అభివృద్ధికి సహకరించిన విధానాలను కొనసాగించాలనే మీ అన్నగా రేవంత్ అన్నగా మంచి ఎవరు చేసినా, మంచి పనులకు ఎవరు పునాది రాయి వేసినా వాటిని పాటించడానికి, వాటిని కొనసాగించడానికి నాకు కానీ, మా ప్రభుత్వానికి కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఎలాంటి భేషజాలు లేవు. కొంతమంది కుటుంబం కోసం రాష్ట్రాన్ని ఫలంగా పెట్టి లక్షలాది కోట్ల రూపాయలు దోపిడీ చేసి ఇవాళ అవినీతి గురించి చర్చలే జరగదు, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించొద్దు అని కొంతమంది ఈరోజు మాట్లాడుతున్నారు. మిత్రులారా, 60 సంవత్సరాలు 16 మంది ముఖ్యమంత్రులు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన అప్పు 72,000 కోట్లయితే ఒకే ఒక్క కుటుంబం 10 సంవత్సరాల 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆ దరిద్రాన్ని ఇవాళ మన నెత్తి మీద పెట్టి మిగిలిన రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో ముంచి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉంది. మన జరిగిన ఎన్నికల రాబోయే పార్లమెంటులో పిల్లారంగా చాలా సోమరాజుకు సవాలు విసురుతుంది.
చెప్పదలుచుకున్నాను.